డేస్ ముందు సిడ్నీలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ అటాక్ చేసే వాళ్ళు కొడుకు నాన్న ఇద్దరు కలిసి జనాలపైన ఓపెన్ ఫైర్ చేసినారు. దాదాపు 26 మంది ఆ అటాక్లో చనిపోయినారు. హనుక్కా అని ఫెస్టివల్ యాహూదీ సమాజం వాళ్ళు ప్రతి ఇయర్ ఒక ఫెస్టివల్ చేసుకుంటారు. దాదాపు సముద్రం పక్కనే 2000 పైన జనాభా అక్కడ జమాయి ఆ ఫెస్టివల్గా ఆ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళపైన ఈ కొడుకు నాన్న డైరెక్ట్గా ఫైరింగ్ ఓపెన్ చేసి చాలా మందిని చంపేసినారు. సాయంత్రం 6:30కి ఈ దాడి జరిగింది. అందరు ఏమనుకుంటున్నారంటే ఈ ఇద్దరు కొడుకు నాన్న పాకిస్తాన్కి చెందిన వాళ్ళు అని ఈ విధంగా న్యూస్ వచ్చింది. కానీ ఇవాళ ఒక కొత్త న్యూస్ వచ్చింది. సాజిద్ అక్రమ్ ఒక్కప్పుడు టోలీ చౌకీకి చెందినవాడు అని ఇవాళ మనకు న్యూస్ వస్తుంది. ఒకప్పుడు టోలీ చౌకీలో ఈ సాజిద్ అక్రమ్ ఉండేది. 1998లో ఆయన ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకుండు. 2 పిల్లలు కూడా ఆయనకి పుట్టినారు. ఆ 2 పిల్లలు నావీద్ అక్రమ్ 24 years. ఈ నావీద్ అక్రమ్ సాజిద్ అక్రమ్ ఇద్దరు కలిసి పాకిస్తాన్కి చెందిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ISIకి లింక్ అయ్యి వాళ్ళు కూడా టెర్రరిస్ట్గా మారిపోయినారు. ఇవాళ మనం చూస్తున్నాం వీళ్ళు జనాభా ఎక్కడెక్కడ పెరుగుతుంది, అక్కడెక్కడ టెర్రరిజం పెరుగుతుంది. ఇవాళ ఈ టెర్రరిస్టు అమాయకులు ప్రజల్ని చంపేసినారు వీళ్ళు. ఈ సాజిద్ అక్రమ్ ఒకప్పుడు టోలీ చౌకీలో ఉన్నారంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ. నేను మన తెలంగాణ పోలీస్కి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. టోలీ చౌకీ కానీ ఈ ఓల్డ్ సిటీ కానీ వీళ్ళు ఉండేది ప్రతి ఒక్క ఏరియాలో స్పెషల్గా కాటన్ సర్చ్ కావాలి. ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళపైన ఒక నిఘా పెట్టాలి. ఇవాళ ఈ సాజిద్ అక్రమ్ హైదరాబాద్కి చెందినవాడు అక్కడ పోయి టెర్రరిస్ట్గా మారిండు. ఇట్లాంటి ఇంకా ఎంతమంది మన తెలంగాణలో మన హైదరాబాద్లో దాసి ఉన్నారు. దానిపైన మన ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మా ముఖ్యమంత్రి గారికి పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.